దత్తాత్రేయ స్వామి గురుబంధువులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ వీడియో రూపంలో మీ అందరి సేవ లభించినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త. కొన్ని దత్తాత్రేయ స్వామి దేవాలయాలు మఠాలు సిటీలో మధ్యలోకి వచ్చేయడంతో వారి వంశస్థులకు కూడా అంత శ్రద్ధ లేకపోవడంతో అవన్నీ అపార్ట్మెంట్స్ కింద మారిపోతూ ఇవి చిన్న చిన్న రూముల్లోకి మారిపోతున్నాయి అన్నమాట. ఇలాంటి మఠాలు చాలా అద్భుతమైనటువంటివి, పవర్ఫుల్ అయినటువంటివి. కొన్ని ఉదాహరణకి పూనాలోని బిట్కన్ మహారాజ్ గారి మఠం ఇప్పుడు సిటీలోకి వచ్చేయడంతో వారి మఠం కింద చిన్నదైపోయి పైనంత అపార్ట్మెంట్లు పడిపోయినాయి. అలాగే నేను చూసినటువంటి ముంబై థానేలోని ఆనంద భారతి మఠం కూడా ముందంతా షాపులు వచ్చేసి వెనక ఒక చిన్న రూమ్లోకి మారిపోయిందనమాట. అలాగే ప్రైవేటు స్థలాలు బోర్డులు కూడా వేరే పేరుతో పెట్టేశారు. పూనాలోని కృష్ణానాథ్ దత్త మందిర్గా ఫేమస్ అయినటువంటిది కుశాభావు సమాధి కూడా అంతే అన్నమాట. దేవాలయాలు ఎక్కువగా నివాస గృహాలు వాడల్లోకి మంచి సిటీలోకి సెంటర్లోకి వచ్చేయడం వల్ల స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే అడ్రస్సులు చెప్పగలుగుతున్నారనమాట. అలాంటి ఒక దత్తాత్రేయ స్వామి గుప్త మందిరాన్ని ఈరోజు మనం స్మరించుకోబోతున్నాము. వడోదరా ప్రాంతంలోని ఖారీవాడ్ అనేటువంటి ఏకముఖ దత్తాత్రేయ స్వామి మందిరం సుమారు 150 సంవత్సరాలకి క్రితం అన్నమాట. అక్కడ పూజ్యశ్రీ పాండురంగ బువా మహారాజ్ అనేటువంటి మహాత్ములు ఈ దత్తాత్రేయ మందిరాన్ని స్థాపించారు. వీరి బ్రహ్మచార్య కాకుండా దత్తాత్రేయ స్వామి అఖండ భక్తులు. కాశీకి చెందినటువంటి పండిత వంశానికి చెందినటువంటి వారు వేదాలు చదువుకుంటూ శ్రీ గురు ప్రతిపద రోజున నల్లరాతి విగ్రహంతో చేసినటువంటి ఏకముఖ దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. ఈ విగ్రహం చాలా బాగుంటుంది. మందిరం పాతదైపోవటంతో 2002లో పునరుద్ధరణ చేసేటప్పటికు వాటికి సంబంధించిన పేపర్లు అప్పటికే జీర్ణోద్ధరణ అయిపోయి పారివేయడం జరిగింది. ఈ మందిరంలో అటువంటి దత్తాత్రేయ స్వామికి నిత్య ధూపధూప నైవేద్యాలు స్వయంగా వడోదర గైక్వాడ్ రాజవంశానికి చెందినటువంటి వారే ప్రతి సంవత్సరము ధన సహాయం చేస్తూ ఉండేవారన్నమాట. అలాగే వారికి దత్తాత్రేయ స్వామి మీద అపారమైన భక్తి వల్ల వారు ఏనుగు అంబారీతో పాటే జెండాలు, నగరంలో 7 గుర్రపు స్వారీలను కూడా స్వామివారి ఉత్సవాలకు పంపించేవారు అనమాట. మహాప్రసాదం కూడా వారి తరపునే అందుతూ ఉండేది. ఈ పాండురంగ మహారాజు గారు ఎవరంటే రగ్గమదూత గారికి వారే స్వయంగా నర్మదా నది ఒడ్డున స్థిరపడు అంటూ వారు హిమాలయాలకు బయలుదేరగా ఆపి గరుడేశ్వర్ దగ్గర ఉండేటువంటి నారేశ్వర్లో స్థిరపడమని వారే సలహా ఇచ్చారన్నమాట. పాండురంగ మహారాజు గారు ఉండగా మధ్యాహ్నం 12ంటికి మొదలు పెడితే రాత్రి 9 వరకు నిరంతరము ప్రసాద వితరణ జరుగుతూనే ఉండేది. అంత భక్తితో ఈ దత్తాత్రేయ స్వామిని సేవ చేసుకున్నారన్నమాట. వారు కేశవరావు అనేటువంటి ఒక అనాథ బాలుడిని పెంచి వివాహం చేయగా పాండురంగ మహారాజు గారు 108 సంవత్సరాలకు పైగా జీవించారు. అలాగే మా ఆలయం మొత్తం బాధ్యతలు వేరే వారికి అప్పచెప్పేసి ఆర్థికంగా ఎవరి నుంచి ఏ సహాయం తీసుకోవద్దు, ఈ మందిరానికి ఉన్నటువంటి ఆస్తుల మీదే ఈ మందిరాన్ని నడపాలన్న ఒక నిబంధన కూడా వేసి వారు పాండురంగ మహారాజు గారు చివరిలో సన్యాసాశ్రమం తీసుకొని బ్రహ్మలీనులు అయ్యారనమాట. వారి సమాధి కూడా ఈ ఆలయంలోనే ఉంది. అలాగే వారి తర్వాత వంశస్థులు ఇప్పుడు చూసుకుంటూ ఉన్నారనమాట. కాలక్రమేణా దత్తోపంత్ సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. కన్నా ఎక్కువగా అద్భుతమైనటువంటి కీర్తనలు పాడుతూ ఉంటారనమాట. ప్రస్తుతం ఈ ఆలయము ఒక నివాస భవనం కిందకి వెళ్ళిపోయింది. దత్తమూర్తి నల్లరాతితో తయారు చేయబడినటువంటి సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంటారనమాట. స్వామివారి ఒకే ముఖంతో 6 చేతులతో విష్ణు స్వరూపంగా ఉంటుంది. అలాగే దీని కింద బ్రహ్మమహేశ్వరుల యొక్క చిన్న చిన్న ప్రతిమలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఈ మూర్తిని చాలా అద్భుతంగా అలంకరిస్తారు. తలపై కిరీటము, చెవులకు కొండలాలు, మెడలో అందమైనటువంటి హారాలు, పుష్పమాలలు, నడుమున పీతాంబరము, నుదుటిపై కస్తూరి, అసలు ఎంతో అద్భుతమైనటువంటిది. ప్రతిరోజు సుగంధ జలంతో అభిషేకం చేసి సుగంధ ద్రవ్యాలు స్వామివారికి అభిషేకించి వస్త్రాలతో అలంకరిస్తారనమాట. ధూపదీప నివేదనానంతరం హారతి జరుగుతుంది. మధ్యాహ్నం 1 నుంచి 4 మటుకు ఈ ఆలయాన్ని మూసేస్తారు. తర్వాత రాత్రి 8 గంటల వరకు హారతి జరిగి తర్వాత స్వామివారికి నైవేద్యం తర్వాత మళ్ళా జరుగుతుందనమాట. దత్త జయంతి మార్గశిర మాసంలో అద్భుతంగా చేస్తారు. తర్వాత గురుచరిత్ర పారాయణ, సంగీత సేవ, కీర్తనలు జరుగుతాయి. ఇది పాండురంగ స్వామి గారి స్వయంగా రచించినటువంటి దత్తస్థుతులను ఇక్కడ పఠిస్తూ ఉంటారనమాట. ఇది ఒక ఆచారము.
పాండురంగ మహారాజు గారు ధనత్రయోదశి రోజు సమాధి చెందారు కనుక ఆ రోజు కూడా ప్రత్యేకంగా వారి ఆరాధన మహోత్సవాలు చేసుకుంటారనమాట. ఎంతో అద్భుతమైనటువంటి ఏకముఖ దత్తాత్రేయ స్వామి మందిరము శ్రీ దత్తధామ్, రాంపుర, కండ్రీవాడ్ రోడ్, వడోదరా, గుజరాత్లో ఉందన్నమాట. ఎంతో అద్భుతమైనటువంటి ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి విగ్రహం కూడా ఉంది. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. నల్లరాతి విగ్రహంతో తయారు చేసినటువంటి ఏకముఖి దత్తాత్రేయ స్వామి మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ తప్పక దర్శించుకుంటారని భావిస్తూ, హరి ఓం శ్రీ గురుదేవ దత్త, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇంకొక అద్భుతమైనటువంటి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దత్తార్పణమస్తు.